చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందు చింతపండు వీడియోలో చూపించి చింతపండు తీసుకొని బాగా నానబెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టినాక దాన్ని బాగా మెత్తగా పిసికి దానిలో నుంచి జ్యూస్ సెపరేట్ చేయండి. చూసారుగా జాలీలో ఎలా సెపరేట్ చేస్తామో, సో అలా జాలీలో సెపరేట్ చేసి మొత్తం అదొక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాని మీద ఆయిల్ వేసి వేడైన తర్వాత జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు వేసి బాగా కలపండి. అయినాక అందులో ఇంకా తాలింపులు అన్నీ కలపండి. ఆవాలు, జీలకర్ర అన్నీ అవి వేసి పచ్చిమిర్చి వేయండి. కాసేపు వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం ఎక్కువ కరివేపాకు పడుతుంది, చూసుకొని వేసుకోండి. అలాగే మెయిన్ పసుపు, ఆ పసుపు వేసి అది కూడా కలపండి. ఎండుమిర్చి, సో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా కలిపి కాసేపు ఉంచి అది దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కరివేపాకు, అలాగే ఇప్పుడు చూసిన ఎండుమిర్చి యాజ్ పర్ వీడియోలో చూస్తున్నారు కదా, అలా బాగా కలపండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంకా ముందు చాలా మంచి క్లాసిక్ వేలో మీకు వీడియోస్ చూపిస్తాం. సో ఇప్పుడు మనం వీడియోస్ చూపించినట్టుగా మనం ఇదివరకు పెట్టుకున్న చింతపండుని బాగా ఉడికించుకోవాలి. సో చూడండి, అలా బాగా కలుపుకుంటూ జాగ్రత్తగా మాడిపోకుండా చూసుకోవాలి. చూసుకొని అదంతా అయిన తర్వాత అందులో మనం ఇందాక తాలింపులో ఇంగువ, అది నేను చెప్పమర్చిపోయాను, ఇంగువ ఆ తర్వాత అన్నం బాగా పలుకుగా ఉండేటప్పుడే తీయండి. మీరు చూస్తే వేడిగా పలుకుగా ఉంటుంది. అలా సేమ్ అలా ఉంటేనే, లేదంటే చింతపండు బాగా మచ్చగా అయిపోయి నలిగిపోయినట్టు అయిపోద్ది సార్ పులిహోర. సో అందుకని రైస్ వేసేయండి. అందులో ఉప్పు కొద్దిగా కలపండి. మీరు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కలుపుకొని అందులో మెయిన్ నెయ్యి, చూసారుగా వీడియో ప్రకారం, ఆ నెయ్యి అందులో వేసేయండి. వేసి బాగా కలిపిన తర్వాత మనం ఇందాక అందులో అంతకుముందు మనం చేసాం కదా పచ్చిమిర్చి, పల్లీలు, వేపుడు ఇవన్నీ, సో అవి కూడా వేసి బాగా కలుపుకొని ఒక్కొక్కటిగా కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి కలుపుకుంటుంది, కొంచెంగా కలుపుకొని చివరికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయలేదో చూసుకొని ఆ లాస్ట్కి మనం ఫస్ట్ వేపుకున్న జీడిపప్పు, పల్లీలు ఏవైతున్నా అవి కూడా బాగా కలిపి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. పులిహోరలో జస్ట్ కలిపే స్టైల్ని బట్టి ఉంటుంది. చాలా మంది మనం ఏం చేస్తామంటే గరిటె పెట్టి బాగా కలిపేస్తాం. అలా కాదండి, స్లోగా కలుపుకోవాలి. అంటే అందులో నెయ్యే పులిహోరని ఆ పలుకులుగా చేసే గుణం దానికి ఉంది కాబట్టి, దానివల్ల టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారుగా వీడియోలో ఉన్న ప్రతి స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అటు ఇటుగా ఉన్నా, మీరు ఒకసారి వీడియోని చూసి ఫాలో అయిపోతే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. పులిహోర టేస్ట్ అదిరిపోద్ది. గుడిలో పులిహోర మనం తినేటప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అలా మీకు డెఫినెట్గా ఆ టేస్ట్ వస్తుంది. పులిహోర అంటే నిజంగా అదొక ఏమంటారు, అది మనం ప్రతిరోజు ఒక ఫోన్ లాగా మన పులిహోర కూడా. కనీసం వారంలో ఒకసారి, ఫోన్ అంటే రోజు కావాలి, పులిహోర అంటే వారంలో ఒకసారి టేస్ట్ చూడకపోతే ఉండలేము. అందుకే మన పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా సరే పులిహోర చేయటం మనం అందరం చూస్తూ ఉంటాం, ఏదో పండుగ వచ్చింది. సో అన్నిటికంటే గుడిలో తినేటప్పుడు పులిహోర చాలా విచిత్రంగా, చాలా టేస్టీగా ఎందుకు ఉంటుంది అంటే అందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్, ఇంగువ, నెయ్యి ఇలాంటివి వాడటం మూలాన ఆ టేస్ట్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టు యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా కలుపుకోండి, మనకు పని అయిపోద్ది. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసుకొని బాగా కలిపిన తర్వాత పులిహోర రెడీ అయింది. మా వీకే కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.